సో ఈరోజు మనము క్రిస్మస్ జరుపుకుంటున్నాం. అయితే నెంబర్ 1 ఏంటంటే, యూ కెన్ రైట్ డౌన్ ఇన్ ఇంగ్లీష్. Good Friday was celebrated in heaven 4,000 years before Christmas. Okay, this is my first point. Okay, happy Christmas to everybody again on the front row who have come now. All right, Good Friday was celebrated in heaven 4,000 years before Christmas. Okay, అంటే ఏంటి తెలుగులో? క్రిస్మస్ పండుగ కంటే 4,000 సంవత్సరాల ముందు ఏ పండుగ చేసుకున్నారంట? ఎక్కడ? పరలోకములో గుడ్ ఫ్రైడే చేసుకున్నారంట. క్రిస్మస్ కంటే ముందు. సాధారణంగా గుడ్ ఫ్రైడే క్రిస్మస్ తర్వాత వస్తుందా ముందు వస్తుందా? యేసుప్రభు వారు పుట్టి పెరిగిన తర్వాత కదా ఆయన సిలువేసింది. ఆయన ఏ వయసులో సిలువేశారు? అట్ వాట్ ఏజ్ వాజ్ హీ క్రూసిఫైడ్? 33.5. Okay, so he had to be born at some point of time so that he can grow up and be crucified at 33.5. దాన్ని బట్టి మనం ఏసీబీసీ అంటాం, అవునా కదా? ఆఫ్టర్ క్రైస్ట్, ఫర్ క్రైస్ట్. సో దెన్ I'll give you a scripture, మీకు అందరికీ అర్థమైపోతుంది, ఎంత తెలుసు మీకు, బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ దిస్ థింగ్. Revelation 13:8, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన 13:8. Revelation chapter. This is to justify the first point. I am giving you this. వాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఓకే, భూనివాసులందరూ అనగా జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న, అసలు గొర్రెపిల్ల పుట్టలేదు. సో గుడ్ ఫ్రైడే ఎప్పుడు జరిగిందంట? జగత్ పునాది మొదలుకొని, అంటే సృష్టి ఆరంభమవుతున్నప్పుడు ఆరంభమున ఏం జరిగిందంట? గొర్రెపిల్ల. ఆ తర్వాత బైబిల్ ప్రకారం ఆదాము పుట్టాడు. ఆ తర్వాత 4,000 సంవత్సరానికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. అంటే పుట్టక మునిపే హెవెన్లో ఏ సెలబ్రేషన్ జరిగింది? గుడ్ ఫ్రైడే. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? వావ్. అంటే అర్థం ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? నీకే రకంగా ఉపయోగపడుతుంది అది ఈరోజు క్రిస్మస్ పూట? హౌ డస్ దిస్? ఎందుకంటే అపవాది యొక్క ఒక ఆయుధం ఉంది. అపవాదిది ఒక ఆయుధం. దెర్ ఈజ్ ఎ వెపన్ ఆఫ్ ద డెవల్. ద వెపన్ ఆఫ్ ద డెవల్ ఈజ్ మేకింగ్ యూ గిల్టీ, అన్వర్ది. నేను పాపిని, విశ్వాసి అయినా, ఎంత గొప్ప సేవకుడు అయినా, ప్రవక్త అయినా, ఏదైనా సరే, ఏదో ఒక సరైన ఉన్నంత కాలము ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాం. సాధ్యమైనంత వరకు మనం జాగ్రత్తల్లో ఉంటాం, సాధ్యమైనంత వరకు. అయినప్పటికీ ఏదో మాటలోనో తలంపులోనో ఎక్కడో ఏదో పప్పులోకాలు వేస్తూనే ఉంటాం. గిల్టీ వచ్చేస్తా. ఒక్కొక్కసారి అపవాది పాతి పట్టుకొస్తాడు. నీకు ఏదైనా కొత్త సమస్యలు ఈ మధ్యకాలం బాగా చక్కగా ఉంటున్నావు అనుకో, ఏదో సమస్య వచ్చినప్పుడు పాతకాలం జ్ఞాపకం చేస్తాడు. నువ్వు పాతప్పుడు చేసావు కనుక దాని ఎఫెక్ట్ ఇది అని. అప్పుడు నువ్వు మళ్ళీ బాధలోకి వెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు ఈ ఆయుధం ఉపయోగపడుతుంది. జగత్పునాది వేయక మునిపే వధింపబడిన నీ పాపాలు కూడా జగత్పునాది వేయక మునిపే క్షమించబడ్డాయి. హల్లెలూయా. So your sins are forgiven even before the foundation of the world. చాలామంది అడుగుతారు, మరి దేవుడు అలాగెందుకు చేశాడు? ఆదాముని అవ్వని పెట్టి అది తప్పు చేస్తుండగా ఎందుకని పంపించాడు? అపవాదం ఎందుకు పెట్టాడు అక్కడ? ఏంటి? అలా ఉంటే జరిగేదే కాదు కదా. సో యూ షుడ్ రిమైండ్ ద డెవిల్ దట్ మై సిన్స్ వర్ ఫర్గివెన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. సో క్రిస్మస్ ఇస్ ద రియల్ జాయ్. హల్లెలూయా. సో ఎవ్రీ గిల్ట్ ఇప్పుడు కాదు. అంటే ఏంటి? నీవు పుట్టి ఈ భూమి మీద నువ్వు జీవించక మునిపే నీ పాపాలు ఏం చేయబడ్డాయి? నీ ఒక్కడ పాపాలే కాదు, ఇదిగో లోక పాపము మోసుకొని పోవు గొర్రెపిల్ల అని ఎవరు అనౌన్స్ చేస్తారు దాన్ని? యోహాను. దీన్ని అంటే ఆరంభము
సృష్టి యొక్క ముగింపుకి ముందే దేవుడు లోక పాపాన్ని తీసేశాడు అని సెలబ్రేషన్ జరిగిందంట హెవెన్లో. హల్లెలూయా. ఈవెన్ బిఫోర్ క్రిస్మస్. హల్లెలూయా. సో క్రిస్మస్ ఈజ్ అబౌట్ ఫర్గివ్నెస్. హల్లెలూయా. ఫర్గివ్నెస్. యు ఆర్ జస్టిఫైడ్ టుడే. ఎందుకు ఫర్గివ్నెస్? మళ్ళా పాపాలు చేయమనా? కాదు. ఎందుకంటే ఆయన స్వరూపంలోకి త్వరగా మారి నీవు, ఎందుకంటే ఎప్పుడైతే గతాన్ని మర్చిపోతావో ముందుకు త్వరగా వెళ్ళగలుగుతావు. బికాస్ ద పాస్ట్ ఈజ్ ఆల్వేస్ ఏ స్ట్రాంగ్ హోల్డ్. నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నేను చేయగలనా, నేను ముందుకు వెళ్ళగలనా, ఇది నెరవేరుతుందా, ఇంతమంది ఫెయిల్ అయ్యారు, నేను అవుతానా? ద రెవల్యూషన్ దట్ యు రిసీవ్, ఎప్పుడైతే నువ్వు గతాన్ని మర్చిపోతావో త్వరగా ముందుకు వెళ్తావు. అదే పౌలు అంటాడు, నేను గతాన్ని మర్చిపోయి ముందుకు ఎలాగెళ్తానంటాడు? పరిగెత్తుకుంటూ వెళ్తాడంట. ఈరోజు ఈ క్రిస్మస్ నాడు ఎటువంటి దోష శిక్ష కానీ ఎటువంటి పాప జ్ఞాపకం కానీ మీకు చేయడానికి వీలు లేదు గనక మీరందరూ ఈ క్రిస్మస్ నుంచి దూసుకు వెళ్ళిపోదురుగాక. యా, మే యు బి రిలీజ్డ్ అండ్ రన్ టువర్డ్స్ ద మైటీ రేస్ దట్ గాడ్ హస్ సెట్ ఫర్ యు. వాట్ ఎవర్ రేస్, ఏ రేస్, ఎడ్యుకేషనా, జాబా, బిజినెసా, మ్యారేజా, కెరియరా, వాట్ ఎవర్ ఏరియా. సో నౌ వెన్ యు ఆర్ ఫర్గివెన్ యూ క్యాన్ రన్. పౌల్ మీద అన్ని నిందలేస్తూ ఉంటాను, నువ్వు అది చేసావు, ఇది చేసావు, అది చేసావు అని. సో పౌల్ హ్యాస్ ఫౌండ్ అవుట్, జగత్ పునాది వేకమునిపే. సో how many of you agree now that Easter, that Friday, Good Friday was celebrated before Christmas? You all agree now? All right. Number 2. Okay, even let us see. Genesis 3:15. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము. ఆమె సంతానము, స్త్రీ సంతానము. సో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సంతానం అనగానే ఏ జ్ఞాపకం కూడా వస్తుంది? అవును, అపవాది నువ్వు ఇది చేసావు, యు డిడ్ దిస్ బట్ ఎ సీడ్ ఈజ్ కమింగ్. ఎ సీడ్ ఈజ్ కమింగ్. కానీ ఈ సీడ్ రాకముందే ఏం జరిగిపోయింది? అక్కడ గొర్రెపిల్ల వధింపబడిపోయింది. దెర్ ఈస్ ఎన్ అనౌన్స్మెంట్ హియర్ ఇన్ జెనసిస్ దట్ జీసస్ ఈజ్ కమింగ్, క్రిస్మస్ ఈజ్ కమింగ్. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 4000 years. A seed is coming, but before the seed is coming, the lamb was slain. అంటే ఇక్కడ పాపం జరిగిపోయిందా లేదా? యా, ద మిస్టేక్ వాస్ కమిటెడ్. అరే తప్పు జరిగిపోయింది అనడానికి లేదు. సో క్రిస్మస్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ జెనసిస్ చాప్టర్ 3. అప్పుడే అంటే క్రిస్మస్ అనౌన్స్మెంట్ జగత్పునాది ముందే జరిగింది. అంటే ఆయన పుట్టాలి కదా, మరి గొర్రెపిల్ల వధింపడాలంటే ఆయన పుట్టాలా, మరి ఆయన పుట్టేలా చేస్తాడని జగత్పునాది వేయక మునిపే జరిగింది. ఆల్రైట్. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అఫ్ కోర్స్ మనం రెజరక్షన్, raise the dead, that's the most powerful thing. Resurrection is the powerful thing. Raise the dead. Resurrection powerful ah, Christmas powerful ah? Obviously resurrection is powerful, but resurrection ఎలా జరుగుతుంది? ఆయన పుట్టి మరణించిన తర్వాతే కదా. యా, సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. రైట్. కొలస్సీలు 2:5, Colossians 2:5. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన Wait a minute. I think is it 15 or something else? He has triumphed over all the enemies on the cross. 15, yeah, 15. Can you go for 15? Yeah. కొలస్సీలు 2:16. Sorry. అది కొంచెము ముందు నుంచి చదవాలి తెలుగులో. ఇంగ్లీష్లో అయితే ఇట్స్ ఓకే. మరియు అపరాధముల వలనను శరీరమందు 13 నుంచి చదవాలి తెలుగులో. ఇంగ్లీష్ యూ కెన్ రీడ్ స్ట్రైట్ అవే వర్స్ 15. యా, మరియు 13 ఇన్ తెలుగు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. సో క్రిస్మస్ ఎందుకంటే
ఆయన తర్వాత మన అపరాధాలన్నిటిని క్షమించి మన లైన్తో ఏం చేశాడంట? జీవింప చేశాడంట. క్యారీ ఆన్. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. So he has exposed everything what the devil did in the garden. దెన్ పాస్టర్ గారు క్రిస్మస్ అని చెప్పి గుడ్ ఫ్రైడే మెసేజ్ చెప్తున్నారు. బట్ గుడ్ ఫ్రైడే ఒకవేళ రెల్మ్లో చూసుకుంటే ఏది ముందు జరిగింది? క్రిస్మసా గుడ్ ఫ్రైడేయా? గుడ్ ఫ్రైడే. సో ఐఎమ్ అనౌన్సింగ్ గుడ్ ఫ్రైడే ఆన్ ద డే ఆఫ్ క్రిస్మస్, రైట్? సో ఈ విజయాన్ని, సో ఆ గుడ్ ఫ్రైడే ఇచ్చింది గనక, సో క్రిస్మస్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ గుడ్ ఫ్రైడే. అవునా కదా? సో ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గో ఇన్ లైఫ్. సాధారణంగా పాపాలు క్షమించడం అంటే మనమే బాగా క్షమించుకుంటాం. ఏం చేస్తాం? వెన్ ఇట్ కమ్స్ టు ఫర్గివ్నెస్ వీ ఫర్గివ్ అవర్ సెల్ఫ్ ఎ లాట్, టూ మచ్. ఇప్పుడు ఇతరుల పాపాలను కూడా క్షమించాలంట. ఇప్పుడు పడ్డది మొలకెరటం మీకు. కెన్ యూ ఫర్గివ్ యువర్ హస్బెండ్, యువర్ మామ్, యువర్ డాడ్, యువర్ వైఫ్? నువ్వు ఈరోజు గిల్ట్ పోతుంది మొత్తం. నువ్వు ఈ వాక్యంతో మొత్తం నువ్వు అంతా క్షమించబడ్డావు, అమ్మయ్య ఫ్రెష్గా తలస్నానం చేసినట్టు అవుతుంది నీకు. కానీ ఆ పక్కోడిని క్షమించగలవా? ఈరోజు నీ నుంచి క్షమాపణ పొంగి పొర్లి మీ కుటుంబ సభ్యుల నుంచి క్షమాపణ ధారాళముగా ఆరంభమవును గాక. ఆమె అంటున్న వాళ్ళు భర్తను క్షమిస్తారా? అప్పుడు నువ్వు కొట్టావు, అప్పుడు నువ్వు తిట్టావు, అప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇలే, అప్పుడు నువ్వు అదంటే మీకు తెలుసు కదా, నేను చెప్పకూడదు క్రిస్మస్లో. కొన్ని ఉంటాయి. ఓకే, సో ఎంతమందికి అర్థమైంది అది అంటే? మీరు తక్కువ ఏం కాదు, చేతులు ఎత్తట్లేదు కానీ సమ్ మిస్టేక్స్. ఓకే, కొంతమందికి చెప్తే కానీ అర్థం కాదండి, మరి దారుణంగాని పాపం. ఎనీవే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందరూ చెప్పండి, నా గిన్నె నిండి పొర్లుతుంది. ఈ క్రిస్మస్ రోజు నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ మూతి పెట్టుకోకుండా, అలా పెట్టుకోకుండా క్షమాపణతో సంతోషముగా ప్రేమతో జీవించుదువుగాక. So the lamb was slain. Okay, so you need to forgive your people, forgive others, don't be judgmental. This is what, ఎందుకు don't be judgmental? ఈ భూలోకంలో అంతా జడ్జింగ్ వాడు అలా చేశాడు, ఇలా చేశాడు. అరే బాబు, జగత్ పునాది వేయక మునిపే forgiveness was celebrated. So don't celebrate their sins, don't expose their sins, celebrate the lamb, celebrate Christmas. Hallelujah. Forgive your husband, forgive your wife, forgive your son, forgive your attagaru, which is very tough. It's easy to raise the dead than to forgive your attagaru. I mean, it is easy to empty the graveyard than to forgive your mother-in-law. All right. Anyway, may God give you abundant grace. Number 2. Let's go to number 2. This is what I've been touching a bit. Okay. John 3:16. God so loved the world that he gave. Number 2. God so loved that he will. Christmas అంటే ఏంటి? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అందరూ చెప్పండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. సమ్టైమ్స్ ద ప్రాబ్లమ్స్ వీ గో త్రూ, కొన్ని కష్టాలు గుండా వెళ్తాం. కొంచెం సార్ ఆలస్యం అవుతుంది, కొన్ని త్వరగా తాళపు చెవులు తెరవబడవు, కొన్నిసార్లు కొన్ని నష్టాలు, కష్టాలు, బాధలు, వేదనలు చూసి దేవుని నన్ను ప్రేమిస్తున్నాడు అనేది మర్చిపోతాం. We forget that God is loving us. Sometimes something need to kick in your spirit and tell you that God loves you. God loves you. I will tell you why God loves you in the coming points. God loves you. Christmas ఎందుకు ఇచ్చాడంటే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తున్నాడు. He's telling the whole world that I love you. Talk to your neighbor and say, God loves you. ఎందుకు తెలియాలంటే నీ మైండ్ ఫ్రీగా ఉండి నేను చేయనుదంతా ఆశీర్వదించబడుతుంది అనే కాన్ఫిడెన్స్ రావాలంటే నీకు ఇది ఉండాలి. గాడ్ లవ్స్ యూ.
లేకపోతే నాకు పెళ్ళి అవ్వదు, నాకు బిజినెస్ వచ్చి రాదు, నేను అందులోకి వెళ్ళకూడదు, నాకు ఇది రాదు, నాకు దేవుడు ఇలాంటి మొగుడిని ఇచ్చాడు, నాకు ఇలాంటి ఆవిడని ఇచ్చాడు, ఇలాంటి పిల్లల్ని ఇచ్చాడు, నాకు ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. ఎప్పుడైతే దేవుడిని ప్రేమిస్తున్నాడు అనుకున్నావో నీకు భవిష్యత్తులో గొప్ప కార్యాలు చేయడానికి నూతన సామర్థ్యం కలుగుతుందంట. హల్లెలూయా. When you know that God loves you, it will empower you to overcome the world's and self-condemnation and rise above the level and operate in the supernatural. Hallelujah. God loves you. Some people cannot take it, but yet it is true. God loves you that He gave His only begotten Son. Christmas is about God telling you, I love you. మరి దేవుడే నన్ను ప్రేమిస్తుంటే నా బతుకెందుకు ఇలా ఉంది? అందుకే దేవుడు అప్పుడప్పుడు కొన్ని మాటలు చెప్పి ఏమంటాడో తెలుసా? చెవుగలవాడు, వాళ్ళందరికీ చెవులో వినబడుతుంది, అయినా చెవుగలగాడు వినికాకంటే ఎక్కదు, విన్నా కానీ ఎక్కదు. ఇట్ కెనాట్ ఎంటర్ ఇన్ టు యువర్ స్పిరిట్. ఇట్ కెనాట్ ఎంటర్ ఇన్ టు యువర్ స్పిరిట్. ద లవ్ ఆఫ్ గాడ్ ఎక్కడో ఉంటాడు ఆయన. దేవుడు ఆకాశంలో ఎక్కడో ఉంటాడు. కెన్ యు లవ్ మీ? కెన్ యు లవ్ మీ? నన్ను ప్రేమిస్తాడా? అందుకే ఆయన కొన్ని పెట్టాడు అనమాట. ఆయన ప్రేమ చూడాలంటే కొన్ని పాయింట్స్ పెట్టాడు. దాన్ని ఏమంటారంటే ప్రార్థన. ఏమంటారు? ప్రేయర్. ఎంతమంది ఒకసారి ఏం చేయాలంటే మీరు మీ గతానికి వెళ్ళాలా? గతానికి వెళ్ళి మీ ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడెప్పుడు ప్రేయర్ చేశాను, ఏమేం జరిగాయి అని చూసుకోవాలి. అప్పుడు నీ నరాల్లోంచి నీకు విశ్వాసం పొంగుకొని వస్తుంది. అయ్యా, దేవుడు ఇన్ని చేశాడా, నేను అక్కడ చనిపోయి ఉండాల్సింది, అక్కడ ఆగిపోయి ఉండాల్సింది, ఇలా జరిగి ఉండాల్సింది, ఇలాగైపోయి ఉండాల్సింది, అలాగైపోయి ఉండాల్సింది, ఇవన్నీ జరగకుండా నన్ను కాపాడాడు కదా అనేది నీకు విశ్వాసం. సమ్టైమ్స్ యూ నీడ్ టు రిమెంబర్. గో టు యువర్ పాస్ట్ అండ్ సీ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. రిమైండ్ ద థింగ్స్ to your soul that how many times you have prayed and God has answered your prayers. That thing that happened to everybody didn't happen to you. You're supposed to die, you didn't die. You're supposed to be broke. That surgery should be cancelled. A surgery adi success avukunda undalsindi. Surgery should be a failure, but it was successful. The money keep going. Ippudu daaka nee gunde agipoyinda? అనేక సార్లు చెప్పాను, నీకు అజ్జరుగుతుంది, శాపనాలు పెట్టారు, ఏం జరగలే. ఈరోజు బతుకుండి ఊపిరాడుతూ నడిచి వచ్చి ఇక్కడ కూర్చొని వింటున్నావు కదా, నీ ప్రార్థన అనేకసార్లు ఆలకించాడు. గాడ్ లవ్స్ యూ. వెన్ యూ రిమెంబర్ యువర్ ఓన్ స్పిరిట్ దట్ హౌ మెనీ టైమ్స్ యూ ప్రేడ్. ఎందుకంటే 100 కష్టాలు నుంచి దేవుడు నిన్ను గట్టెక్కించిన 101 కష్టం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా? ఎన్ని కష్టాలు గట్టెక్కిచ్చాడు? 100. 101 కష్టం ఏమవుతుంది మళ్ళా? దేవుడు ఉన్నాడా? ప్రేమిస్తున్నాడు అనేది పక్కన పెట్టండి. ఉంటే ఏడి దేవుడేముంటే. యు సీ, when God answers your prayers and delivers you from 100 problems, and then the 101st problem comes, and then the devil tells you God is not there, He doesn't love you. Even though He is there, He hates you, so you're dying. Andukane when you remember again these 100 things, your energy will come back in faith, and you'll have faith to glorify God in your problem. Hallelujah. Number 3, చూడండి, one more thing. Before you give అంటే అర్థం ఏంటి? అందరూ చెప్పండి. దేవుడు ప్రేమించి కుమారుణ్ణి ఇచ్చాడు. ఒకవేళ ఇజ్రాయెల్లో ఆయనకి చేసింది కనుక ఆయన చంపాలని చూస్తున్నారు, ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఆయన్ని, అటువంటి వారికి ఇవ్వాలని ఉంటుందా? తన కుమారుడు దేవుడు ఏమంటాడు? చెయ్యి, వీళ్ళకి నేను నా కుమారుడిని ఇవ్వాలా, వీళ్ళని చంపేస్తా కానీ నా కుమారుడిని ఇవ్వను అంటాడు. కానీ ఆయన ఏం చేసి ఇచ్చాడంట? అందుకే నువ్వు ఎవరికైనా ఇవ్వాలి అన్నప్పుడు నీకు గుర్తొస్తాయి. ఒళ్ళుంచి పని చేసుకోవచ్చు కదా, నువ్వు సంపాదించుకోవచ్చు కదా, నీకు చేతకంతనం కదా, నువ్వు నప్పుడు అలాగన్నావు, ఇలాగన్నావు, ఇలా చేసావు, ఇలా అంటాడు, కాబట్టి నేను నీకు ఇవ్వా అని 116 కారణాలు ఎత్తుక్కుంటావు. ఎందుకంటే 116 అంటే మేము బాగా గుర్తుంటుందని చెప్తున్నాను. ఎంతమందికి 116 తెలుసు? కొన్ని చెప్పాలి. అలాగా ఎవరికైనా ఇస్తున్నప్పుడు ఏ కారణాలు వస్తాయి? 116 కారణాలు. లేని కూడా వస్తాయి, అలాగన్నాడు, ఇలాగన్నాడు. అందుకనే ఇచ్చే ముందు ఏం చేసి ఇవ్వాలంట? ఇఫ్ యూ కెనాట్ లవ్, యూ కెన్ నెవర్ బి ఎ గివర్. యూ
కెన్ నెవర్ గ్రో ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎవరికైనా ఇవ్వాలని నీకు ప్రేరేపణ వచ్చినప్పుడు అప్పవాది దూరతాడు. వాడికి తెలుసు నువ్వు ఇస్తే ఆశీర్దించబడతావు. అమ్మో ఇది నన్ను ఎన్ని మాటలు అన్నదక్క, దీనికి ఇవ్వడం కాదు ఉన్నది పోవాలని ప్రేర్ చేస్తున్నానక్క. అమ్మ ఉన్నది పోవాలని ప్రేర్ చేస్తుందంట. వీడికి ఇలా జరగాల. దేవుడిని ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు ఇతరులను ప్రేమించి ధారాళముగా ఇచ్చుదువుగాక. యా, నాట్ ఓన్లీ గివ్ టు గాడ్, గివ్ టు దోస్ పీపుల్ హూ నీడ్ హెల్ప్. బ్లెస్ దెమ్, యువర్ ఫ్రెండ్స్. ఒకసారి నీకు తెలిసినా కానీ వీడు అడుగుతాడేమో అని ఆల్రెడీ ఆన్సర్ రెడీగా పెట్టుకుంటావు నువ్వు. ఎనీవే, ఈ క్రిస్మస్ నుంచి మీరు ప్రేమించి అందరికీ సహాయకులుగా ఉండి క్రీస్తు స్వరూపంలోకి ఎదుగుదురుగాక. క్రిస్మస్ ఇస్ అబౌట్ గ్రోయింగ్ ఇన్ టు హిస్ ఇమేజ్, రైట్? నెంబర్ 3, క్రిస్మస్ రివీల్స్ ద క్రియేటర్ by the virgin birth of Jesus. Christmas reveals the creator by the virgin birth of Jesus. తెలుగులో ఏమంటారు? క్రిస్మస్ కన్యక మరియ గర్భమందు యేసయ్య పుట్టాడు కనుక క్రిస్మస్ మనల్ని సృష్టికర్తను జ్ఞాపకం చేస్తుందంటే. ఎవరు జ్ఞాపకం చేస్తుంది? సృష్టికర్తను జ్ఞాపకం చేస్తుంది. అపవాది అనుకున్నాడు ఇక ఎలా వస్తాడు దేవుడు, విశ్వాసాన్ని అన్నీ పాడు చేసేసా, రావాల్సిన తరాలను ఆపేస్తున్నా, ఇబ్బంది పెడుతున్నా, ఎలా వస్తాడు దేవుడు, అందరిలో విశ్వాసాన్ని తీసివేశా, రకరకాలుగా ఇబ్బంది పెట్టేస్తా. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఓరి అపవాది, మానవుణ్ణి చేస్తున్నప్పుడు ఎవరు చేశారు సృష్టిని? నేనే. ఇది చేస్తున్నప్పుడు 4000 సంవత్సరాల తర్వాత ఎలాగ అద్భుతం చేసి పుట్టించాలో ముందుగానే ప్రోగ్రామ్ చేసి పెట్టా. ఇట్ వాస్ ప్రీ ప్రోగ్రామ్డ్ అట్ ద క్రియేషన్ దట్ హౌ ది సూపర్‌న్యాచురల్ విల్ విజిట్ అట్ 4000 ఇయర్స్. హల్లెలూయా. సో క్రిస్మస్ ఈజ్ అ ప్రీ ప్రోగ్రామ్డ్ ఈవెంట్ దట్ ద డెవిల్ కుడెంట్ ఫైండ్ అవుట్. అయ్యా ఇలా కూడా చేస్తావా ప్రభు నువ్వు? ఒక శరీరంలోంచి రాకూడదు. ఎందుకంటే శరీరంలోంచి వస్తే ఏమొస్తుంది? పాపం. సో మరియని అలాగా అంటే స్త్రీని చేసినప్పుడు అద్భుత రీతిగా ఆయన వచ్చేటటువంటి ప్రీ ప్రోగ్రామ్ డిజైన్ స్త్రీలో పెట్టేశాడు. హల్లెలూయా. మరి మినిస్ట్రీలో మీకు తెలుసు ఎంతమందిలో అనేక సమస్యలు ఉండడం వల్ల, ఫైబ్రాయిడ్స్, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం వల్ల, పిల్లలు పుట్టకపోవడం వల్ల దేవుడు చిన్న అద్భుతాలు చేసి 100,000 మందిని తల్లులుగా తండ్రులుగా చేశాడు దేవుడు ఈ మినిస్ట్రీ ద్వారా. యు సీ దట్? ఐజయా 7:14, యెషయా 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. ఎవరు గర్భవతి అయ్యారంట? కన్యక. ఇట్ రిమైండ్స్ us he is the creator, not just the healer, not just the one who preserves. He can recreate, restore. అందుకే ఆయన మళ్ళీ నిన్ను బాగు చేయగలడు, నిన్ను స్వస్థపరచగలడు. హీ కెన్ హీల్ యూ, హీ కెన్ రెస్టోర్ యూ, కొత్త అవయవం ఇవ్వగలడు, కొత్త జీవితాన్ని ఇవ్వగలడు. నేను 13వ తారీఖు అనౌన్స్ చేశాను. హీఈస్ ఎ క్రియేటర్, హీ కెన్ రీక్రియేట్ ద సిస్టమ్. నీకు మళ్ళీ కొత్త ఆరంభం ఇవ్వగలడు. ఆర్థిక పరిస్థితి పడిపోయిందా, వ్యవస్థ పాడైపోయిందా, సమస్తం కోల్పోయావా, గాడ్ కెన్ రీషిఫ్ట్, రిబూట్ అండ్ బిగిన్ సంథింగ్ న్యూ ఇన్ యువర్ లైఫ్. లూక్ 1:34-38. లూకా సువార్త 1వ అధ్యాయము 34-38. లూక్ 1:34-38. లూకా సువార్త 1వ అధ్యాయము 34-38 వరకు. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా. ఎలా జరుగుతుంది? లాజిక్ రెక్కాడితేనే కానీ డొక్కాడదు. చదువుకుంటేనే ఇది, అది చేస్తే ఇది, ఇది చేస్తే అది, అలా జరగదు, ఇలా జరగదు. లాజికల్ నేచర్. Christmas will remind that God is a God of miracles. May this Christmas begin so many miracles in your life. Yeah, let's begin. అందుకు నేను పురుషుని ఎరగను,
ఇది ఎలాగ జరుగుతుంది అని దూతతో అనగా, చదవమ్మా. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆ నీటి మీద చీకటి ఉన్నప్పుడు ఆ చీకటి మీద ఎవరు అల్లాడుతున్నారు? దేవుని ఆత్మ. అపవాది మర్చిపోయాడు, అయ్యా ఎలా చేశానో చూడు నేను మొత్తం. ద హోలీ స్పిరిట్ డిడ్ ఇట్. ఆఫ్టర్ 4000 years ద హోలీ స్పిరిట్ జ్ఞాపకం చేస్తున్నాడు, ఇగో మట్టి నుంచే తయారు చేశాను, బతుకున్న శరీరం నుంచి ఇంకొక శరీరాన్ని తీసుకురావడం నాకు చాలా సులువ. హల్లెలూయా. ఐ ఈవెన్ మేడ్ మ్యాన్ ఫ్రమ్ మడ్. సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని. ఇది ఎలా జరుగుతుంది అంటే చెప్తున్నాడు, కమ్ ఆన్, ఈజ్ రిమెంబరింగ్ దట్ ఐ యామ్ ద క్రియేటర్. చదవం. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. You know, God will not leave you until you say amen. ఆ దూత మధ్యలోనే వెళ్ళిపోయిందా? ఇలా జరుగును అని అన్నాక వెళ్ళిందా? ఈ క్రిస్మస్ రోజు మీ నుంచి అనేక దూతలు వెళ్తాయి. ఎందుకో తెలుసా? కొన్ని వాగ్దానాలు నెరవేర్చడానికి ఈరోజు. హల్లెలూయా. ద ఇంపాసిబుల్ థింగ్స్ నీ పాసిబుల్ అవ్వాలంటే నువ్వేమనాలా? జరుగును గాక. ఉంటాయి, అవిశ్వాసాలు ఉంటాయి, భయాలు ఉంటాయి. ఒక వ్యక్తిలో అన్ని భయాలు ఉన్నాయి. నా కుమారుడు నీటిలో పడుతున్నాడు, అగ్గిలో పడుతున్నాడు. అప్పుడు యేసుప్రభువు వారు అన్నారు, నమ్ముడు నీ వశమైతే సమస్తము సాధ్యం అంటే వాడు అంటాడు, అయ్యా నమ్ముతున్నాను కానీ ఎక్కడో అవిశ్వాసం. ఈ లాజికల్ వరల్డ్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయని నాకు తెలియదు. బట్ గాడ్ డస్ మిరకల్స్. నువ్వు జీవితంలో నువ్వు అనుకున్నావు ఇది చేయలేను, ఇది చేయలేను, అది చేయలేను అని. అన్నీ చేయగలిగావు, చాలా మటుకు చేయగలిగావు, గట్టెక్కావు. గాడ్ హస్ బీన్ హెల్పింగ్ యూ. ఈ క్రిస్మస్ రోజు ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో దేవుడు నీ జీవితంలో ఈరోజు సాధ్యమైనది ఆరంభించునుగాక. ద ఏంజల్ లెఫ్ట్ దట్ ఐ విల్ బిగిన్ టుడే. దాని కొరకే చూస్తున్నా. మై క్రియేటర్ కెన్ డూ సంథింగ్ పవర్ఫుల్. బికాస్ గాడ్ కెనాట్ బిగిన్ అంటిల్ యూ సే ఆమేన్. ఒక్కొక్కసారి ఎందుకు ఆలస్యం అవుతాయంటే మనము ప్రభువా నీకు ఇది సాధ్యమే అని అను వరకు. ఒక్కొక్కసారి ఒప్పుకోవాలి, ప్రభువా నాకు ఇన్ని ఉన్నాయి, నేను పలానా కుటుంబంలో పుట్టా, పలానా బాధల్లో పుట్టా, ఐ బీన్ అబ్యూస్డ్, ఐ బీన్ చాస్టైజ్డ్. తల్లిదండ్రులు ఎలాంటి మాటలన్నారు, వాళ్ళు ఎలాంటి మాటలన్నారు, ఇలాంటి వాతావరణం పెరిగా విశ్వాసం లేదు, కానీ ఉన్నామని తెలుసు. ఆ విశ్వాసం రాకుండా నాకు సహాయము చేయి. యూ కెన్ even pray that prayer. Lord, I came up from a very bad background. I cannot have the faith like this. Help me in my unbelief. And God will increase your faith to do miracles in your life. Hallelujah. దేవుడు సృష్టిని చేస్తున్నప్పుడు, మనిషిని తయారు చేస్తున్నప్పుడు ఒకటి తయారు చేశాడంట ఆది నుంచి. ఏంటంట? ఇతను ఏమైనా నమ్మితే అసాధ్యమైనది నేను అతని ద్వారా చేస్తాను అని. హల్లెలూయా. దిస్ హ్యాస్ బీన్ డిజైన్డ్, దిస్ హ్యాస్ బీన్ ఇంప్యూటెడ్ ఇన్ యువర్ బాడీ సిన్స్ ద క్రియేషన్. ఆది నుంచి స్త్రీని పురుషుణ్ణి చేస్తున్నప్పుడు ఇది పెట్టేశాడు. నువ్వేదైనా నమ్మితే అది సృష్టిలో ఎవరికీ జరగలేదా, ఎప్పుడూ జరగలేదా, అసాధ్యమా, ఎవరికి పెళ్ళి అవ్వట్లేదా ఈ కాలంలో, నీకు అవుతుంది, పిల్లలు పుట్టలేదా, నీకు పుడతారు, ఇల్లు రేట్లు పెరిగిపోయి ఇల్లు కొనుక్కోవాలా, దేవుడు నీకు కొనిపిస్తాడు నీ ద్వారా. నీకు చేత కావట్లేదు, ఇది చేస్తాడు. నీవు నమ్ముట నీ వశం అయితే. ఇది ముందే పెట్టేశాడంట నీ యొక్క ఆత్మలో, నీ స్పిరిట్లో, బాడీలో దేవుడు. ఆ అవకాశాన్ని మరియ వాడుకుంటుంది. ఈ క్రిస్మస్ నాడు మరియ ఎలాగా తన విశ్వాసము ద్వారా వాగ్దానం నెరవేర్చుకుందో, విశ్వాసం ఒక అద్భుతాన్ని సృష్టికర్తగానే తన దేహము ద్వారా ప్రత్యక్షపరిచిందో మీరు కూడా ప్రత్యక్షపరచుదురుగాక. యు ఆర్ డిజైన్ ఫర్ దట్. Luke 1:45. లూకా సువార్త 1:45. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలెనెను. Blessed is she that believed, for there shall be performance of those things which were told her from the Lord.
God's ready to perform. If you can say, God, the prices are too high, give me a new house. He said, amen. ఇంటది కట్టడానికి డబ్బులు లేవు, కట్నం డబ్బులు లేవు, ఏమీ డబ్బులు లేవు. మ్యారేజ్లో రిజిస్ట్రేషన్స్ కూడా డబ్బులు లేవు, ఇంకా పెళ్లి సంగతి తర్వాత. బతకడానికే డబ్బులు లేవు, ఇంక పెళ్ళి ఎలాగవుతుంది? నాకు పురుషుడే లేడు. ఇఫ్ యూ క్యాన్ బిలీవ్, బ్లెస్ దిస్ సీ, ద బ్లెస్సింగ్ కమ్స్ వెన్ యూ బిలీవ్. అసాధ్యమైనది సాధ్యమని నమ్ముటయే ఆశీర్వాదము. యు సీ దట్? వాట్ ఇస్ అ బ్లెస్సింగ్? వాట్ ఇస్ అ బ్లెస్సింగ్? సంబడి సే, ఐ బిలీవ్ ద ఇంపాసిబుల్. కొంతమంది చెప్పండి, నేను అసాధ్యమైనది నమ్ముతున్నాను ప్రభువా అని. యా, God can do those things through your life. Number 4, Christmas brings Emmanuel to us. Matthew 1:23, మత్తయి సువార్త 1:23. Matthew 1:23. ప్రభువు తన ప్రవక్త ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. నీకొక కుమారుడు పుడతాడు, అతనికి ఇమ్మాన్యుయల్ అని పేరు పెడతాం. మనకి జీసస్ అని తెలుసు, ఇంకొక పేరు ఉంది, ఇమ్మాన్యుయల్. అంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఏదైనా తోటలో ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడు మానవుడిని ఏం చేశాడు? గెంటేశాడు. హి హస్ అబాండాన్డ్ మ్యాన్. When man and woman sinned in the Garden of Eden, God abandoned them from the presence. వెళ్ళిపో అని ఇద్దరిని అక్కడి నుంచి మళ్ళా రాకుండా అక్కడ ఒక దూతను పెట్టాడంటే, ఏ దూతను పెట్టాడో తెలుసా? ఒక కెరూబును పెట్టి అతని చేతిలో ఏం పెట్టాడు? ఖడ్గము. వెనక్కి వెళ్ళకూడదు, ఆ చెట్టు పండు కూడా తినకూడదు. సో sin abandoned man from the Garden of Eden. God said, go. అప్పుడు తర్వాత ఆదాము బతికాడా, చనిపోయాడా? చనిపోయాడు. అఫ్ కోర్స్ 1000 ఏళ్ళు బతికాడు. హీ లివ్డ్ ఫర్ 1000 years అండ్ హీ డైడ్. డెత్ కేమ్ ఆన్ హిమ్. దేవుడి నుంచి మానవుడు వేరైపోయాడు. కానీ ఎప్పుడైతే ఇమ్మాన్యుయేల్ పుట్టి వధింపబడ్డాడో ఆయన ఒక మాట అంటాడు, నేను వెళ్ళి ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్తను. అతడు వచ్చి తోటలో నీతో పాటు ఉండడం కాదు, సాయంకాలం వచ్చి కలవడం కాదు, నీలోనే ఉంటాడంట. హల్లెలూయా. సో ఇమ్మాన్యుయేల్, క్రిస్మస్ ఇస్ టెల్లింగ్ దట్ ఐ యామ్ లివింగ్ ఇన్ యూ. ఈ భూమి మీద, తర్వాత యుగ యుగములు. హల్లెలూయా. యు సీ దట్ నౌ? Christmas is about God living with you here in this year and also with you forever. Even death cannot separate Emmanuel from you. Hallelujah. Christmas is like Jesus living with you forever. God living with you forever. Man was abandoned from the Garden of Eden. ఏదైనా తోట నుంచి నువ్వు వెళ్ళిపో అని తన సన్నిధి నుంచి గెంటేశాడు. ఇక మీ అంతటి మీరు బతకాలి, రెక్కాడితే డొక్కాడు. అప్పటి నుంచే ఈ మోసం, చీటింగ్, భయం, వేదన, భారం, కష్టపడినా కానీ ఏమొస్తాయంట? ముళ్ళ పొదలు వస్తాయంట. బిజినెస్ లాస్, జాబ్ పోయింది, అప్పులు పాలు, ముళ్ళ పొదలు, గొచ్చ పొదలు. యూనో, అయ్యా ఏమవుతుంది? అంతకుముందు తోటలో ముళ్ళ పొదలు, గొచ్చ పొదలు లేవు. అన్ని చెట్లు పండేవి. తుఫాన్ ఏమి వచ్చేది కాదు, వరదలు ఏమి వచ్చేవి కాదు. మీద కార్లో వస్తున్నాడు, మా డ్రైవర్ చెప్తున్నాడు, ఆంధ్ర సైడ్ అంతా తుఫాన్ అండి అనుకున్నా. యా, టెంట్లు వేసుకుంటారు బయట. అప్పుడు నేను అనుకున్నా మనసులో, మీకు చెప్పనది ఎందుకు ఇప్పుడు జరిగింది. ఎందుకంటే ఒకటి జరిగిన వెంటనే తుఫాన్ వచ్చి ఆ ఊరు మునిగిపోయింది. అప్పుడు ఎవరిని ఎన్నుకున్నారో జ్ఞాపకం వచ్చింది నాకు. ఎనీవే, ఇట్స్ నాట్ కాంప్లికేట్ అబౌట్ దాట్. ఎనీవే, చాలామంది క్లూ ఇచ్చేసా. 10 మందికైనా అర్థమై ఉంటుంది. అర్థమైంది ఎవరికైనా క్లూ? పర్లేదు, బాగానే అర్థమైంది మీకు. ఎనీవే, లెట్స్ నాట్ గో డీప్ ఇన్ టు దాట్ దిస్ క్రిస్మస్. ఓకే, ఫోకస్ ఆన్ జీసస్. గాడ్స్ విత్ యూ. గాడ్స్ విత్ యూ. పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు వద్దనుకున్న దేవుడు నీతోనే ఉన్నాడని చెప్పండి. ఎందుకంటే యేసు అంగీకరించామని చెప్పండి. బికాజ్ యూ యాక్సెప్టెడ్ జీసస్. వెన్ యూ యాక్సెప్ట్ జీసస్,
హోలీ స్పిరిట్ కమ్స్ అండ్ లివ్స్ ఇన్ యూ. అందుకే గుర్తుందా, మీరు దుఃఖంలోకి వెళ్ళిపోయి బాధలోకి వెళ్ళిపోయి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, మీలో కొన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. గుర్తుందా ఆ వాక్యం, ఆ సేవకుడు ఆ మాట చెప్పడము, ఆ బైబిల్ స్టడీలో నువ్వు ఒక మాట తగలడం, నీకు వద్దులే నా పని అయిపోయింది అనుకుంటే ఏదో ఒక నిరీక్షణ రావడం. ఎందుకు? Emmanuel, God's with you. ఈ సండే నాకు కావాల్సిన వాక్యమే చెప్పాడు, నన్నే పిలిచాడు పాస్టర్ గారు. God's with you. Hallelujah. When you were abandoned from the Garden of Eden forever, God said, my Emmanuel is going to make you God, live with you forever. Wow. Christmas is about God living with you forever. అలాంటిది మీరు క్రిస్మస్ నాడే రావడానికి మీకు ఎంత ధైర్యం? అంటే క్రిస్మస్ రోజు ఉండి వెళ్ళిపోతాడా దేవుడు? పండగ క్రైస్తవులంతా కృతజ్ఞత గల క్రైస్తవులుగా మారుదురుగాక. When you don't have a gratitude, Christmas should be celebrated every day, every Sunday. Hallelujah. He's going to live with you forever. Abandoned forever, but living with you forever. Death came on you. ఇప్పుడు మరణమైన తర్వాత కూడా లేచిపోతావు రోబోట్ లాగా. లేచిపోయి, he will live with you in heaven forever. So he teaches you, he loves you, he lifts you up. The Holy Spirit is going to live with you forever. I need to close. Number 5. God got stuck in the flesh for you. Christmas reveals that God got stuck in the flesh for you. ఎంతమంది ఇతరులకు సాయం చేద్దామని ఇరుక్కుపోయారు? ఎంతమంది షూరిటీలు పెట్టి బుక్ అయిపోయారు? డిడ్ యూ గ్యారంటీస్ ఎనీబడి అండ్ యూ లాస్ట్ యువర్ మనీ? ఎవరికైనా ప్రామిస్ చేసి అది చేసి ఇది చేసి డబ్బులు ఎంతమంది పోగొట్టుకున్నారు? అలా చేతులు పైకెత్తండి, ఎంతమంది అలా పోగొట్టుకున్నారు గ్యారంటీ ఇచ్చి? నేను కూడా ఉన్నా. ప్రతిసారి నిర్ణయించుకుంటా ఇంకెవరనని చేయనని. బట్ ఎనీవే, దిస్ క్రిస్మస్ మే గాడ్ గివ్ అస్ మోర్ గ్రేస్. You see, God got stuck in us, stuck because of us. అంతకుముందు యేసయ్య ఎలా ఉండేవాడు? వాక్యము. He was in God, with God. అవునా కదా? ఆయన ఆదియందు వాక్యమై ఉండెను, వాక్యము ఏమై ఉండెను? దేవుడై ఉండెను. కరెక్టే. He was unlimited God. గుర్తుపెట్టుకోండి, I used the word stuck forever. Okay, I'll explain that. అంతకుముందు అన్లిమిటెడ్ గాడ్. మీరు చూడండి, ఇప్పుడు ఎక్కడ ఉండగలరు? ఇక్కడ లిమిటెడ్ ఈ శరీరంలో. ఒక పూట తినకపోతే పరిగెడుతుంది కడుపు, 2 పూటలు తినకపోతే 3 పూటలు ఎగుతో లేదు తెలీదు. Of course, if God's grace is there, that's a different issue. ఇప్పుడు వాక్యమై ఉండి దేవునిలో ఉండి దేవునితో సమానమైనటువంటి సామర్థ్యం కలిగిన వాడు ఇప్పుడు మరియ కడుపులో ఇరుక్కుపోయాడు. ఎక్కడ ఇరుక్కుపోయాడు? మరియ కడుపులో ఇరుక్కుపోయాడు. పట్టుకొని పొత్తు కడుపులో చుట్టి పట్టుకుంది. గాడ్ స్టక్. అందరూ అంటారు సిలువ మీద ఏంటి మరియ ఏంటి వాళ్ళకి తెలియదు. గాడ్ ఇది నీకోసమే రా బాబు. He came for you. He got stuck as a baby for you. Not just as a baby. బేబీగానే కాదు, ఆయన ఎదిగిన తర్వాత సిలువలో ఇరుక్కుపోయాడు. సిలువ తర్వాత మళ్ళా వచ్చి ఏమంటాడు తోమాతోటి? నా శరీరాన్ని చూడు, నా అరచేతిలో ఏం పెట్టమంటాడు? Let me give you the scriptures. Luke 24:39. లూకాసు వార్త 24:39. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవు అని చెప్పి. ఇదే శరీరం ఆయన ఎందులోంచి వచ్చేసాడు? తలుపులన్నీ వేసుండగా వచ్చేసాడు. అంటే పునరుద్ధాన శరీరమా? పునరుద్ధానానికి ముందు శరీరమా? పునరుద్ధానము అయిపోయిన తర్వాత, సమాధిలోంచి లేచిన తర్వాత కూడా ఆయనకి ఏముంది? శరీరం ఉంది. ఆ శరీరానికి మళ్ళీ ఇక్కడ ఏమున్నాయి? గాయం కూడా పెట్టుకున్నాడు. అది పూర్తిగా మానిపోయిందా లేకపోతే ఇంకా కొంచెం పచ్చిగా ఉందా? అందుకే ఏమంటున్నాడు? నీ వ్రేలు పెట్టి చూడు, ఇంకా కొంచెం పచ్చిగా ఉంది.
ఎవరి కొరకు అలాగా? ఒకప్పుడు శరీరముతో పరిమితి లేకుండా సర్వంతార్యామి అయిన ఆ యేసయ్య ఇప్పుడు శరీరములో మళ్ళీ ఆయన పాదాలకు కూడా ఏమున్నాయంట? పునరుద్ధరించడానికి ఏమున్నాయంట? గాయాలు. ఇప్పుడు ఆయన ఒక పొజిషన్లో ఇరుక్కుపోయాడు. హీ వాజ్ స్టక్ యాజ్ ఎ మీడియేటర్. నీకు నాకు మధ్యన ఎవరంట? ఆయన ఏం చేస్తాడంట? ఇంటర్సెషన్. హీ స్టక్ యాజ్ అన్ ఇంటర్సెసర్ ఫర్ యూ ఫర్ ఎవర్. ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆయన ఎలా ఇరుక్కుపోయాడు? ఇంటర్సెసర్. నీ కొరకు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడంట? పక్కన కూర్చొని విన్నపం ఏం చేస్తున్నాడంట? సో గ్రేట్ గాడ్, ఆల్ మైటీ గాడ్, నీ గురించి ఇంత త్యాగం ఎవరు చేస్తారు? మీ పిల్లల, మీ ఆవిడ, కొంతమంది ఎవరైనా చేస్తారా లేదో తెలియదు. అలాంటి సృష్టికర్త, హీ గాట్ స్టక్ అప్ యాజ్ ఎ బాయ్ ఇన్ ద ఫ్లెష్ అండ్ నౌ ఆల్సో హీ స్టక్ యాజ్ ఎ మీడియేటర్ ఫర్ ఎవర్. వెన్ యూ గో టు హెవెన్ యూ క్యాన్ టచ్ హిమ్. అంతకుముందు దేవుడు అంటే ఎవరిని ముట్టుకోలేరు. యూ కెనాట్ టచ్ హిమ్. దగ్గరికి వెళ్ళలేము. సూర్యుడి దగ్గరికి వెళ్ళలేవు, వేడి. ఆ సూర్యుడు సృష్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళగలవా? ఇంపాసిబుల్. గాడ్ అంటే దిస్ క్రిస్మస్ గాడ్ లవ్స్ యూ సో మచ్. Somebody is receiving the fresh love of God from heaven today. కొంతమంది దేవుని యొక్క ప్రేమను నూతనముగా తెలుసుకొందురుగాక. You see that Christmas, God stuck forever. Now also as a resurrected body is stuck forever for you. ఆయన శరీరం, ఆయన తల, మనము శరీరము. అంటే దేహంలో ఇరుక్కుపోయాడు యుగయుగములు. మనం పునరుద్ధారం తర్వాత క్రీస్తు ఎంతకాలం ఉంటాము? యుగయుగములు ఉంటాం. Christmas is telling you that God got limited to be with you forever. God became limited to be with you. అపరిమితమైన దేవుడు నీ కొరకు ఏమైపోయాడు? పరిమితి అయిపోయాడు. తల్లి ఇంకా అది ఆప్షన్. వెన్ యూ లవ్, కుమారుని ప్రేమిస్తుంది కనుక అంత త్యాగం చేసిందంట. అలాగే దేవుడు మానవుడిని ఎంత ప్రేమిస్తే తన సామర్థ్యాన్ని విడిచిపెట్టి త్యాగం చేసి శరీరములో ఇరుక్కుపోయాడు. గట్స్ స్టక్ ఇన్ యూ. పండగ ఒక్క పూట కనబడితే ఎలాగుంటుంది దేవుడికి? ఆ పండగ అంటే తెలియకుండా ఈ రోజు నుంచి ప్రతిరోజు సిగ్గు లేకుండా నువ్వు పండగ జరుపుకుందువు గాక. పండగ క్రైస్తవులందరికీ మారు మనసు కలుగును గాక. వాళ్ళకి సిగ్గు వచ్చింది గాక. ఆమేన్. పొగుడుతున్నారా తిడుతున్నారా? పిచ్చి తిట్టు తిట్టాలని ఉంది కానీ లైట్గా తిడుతున్నా అంతే. ఎనీవే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, this is sometimes I need to tell the truth so that you will become active and know the Lord. ప్రతిరోజు ఆ బైబిల్ని చదవాలా లేదా? ప్రతిరోజు స్తుతించాలా లేదా? ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పాలా లేదా? థ్యాంక్ హిమ్ ఎవ్రీ డే. గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ యూ. యు నీడ్ టు షో థ్యాంక్స్. అటువంటి తల్లిదండ్రులని పిల్లలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలాగుంటుంది? పిల్లలారా, సిగ్గులేని పిల్లలారా, జ్ఞాపకం చేసుకో. Somebody is learning to respect their parents from today. Honor their parents today. God became limited. Your parents limit themselves for you, their life, and you take it easy. God became limited for us. Let's not take it easy. Let's celebrate it every day in Jesus' mighty name. Okay, I need to close. Number 6. Jesus was born to redeem us from the curse of the law and put us under grace. ఇలా జరిగితే ఇలా కర్మ ఇలా జరిగితే ఇలాగొస్తే ఇలా. ఎవడికి రాసింది వాడు నెరవేర్చాల్సిందే. చేసుకున్న వాడికి అలా ఉండాలా ధర్మశాస్త్ర ప్రకారం. గలతీయులు 4:4-5, గలేషియన్స్ 4:4-5. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయన. అందుకే ఆ స్ట్రోక్ నుంచి నువ్వు బయటకు వచ్చేసావు. ఆ డెత్ సెంటెన్స్, ఆ బాధ, ఆ వేదన, ఆ జడ్జ్మెంట్, నువ్వు చేసిన తప్పులకి మరణం రావాలి కానీ నువ్వు చావలే. ఇంకా బతుకున్నావు, ఇంకా ఆనందిస్తున్నావు, ఇంకా భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నావు, ఇంకా ఉద్యోగం చేస్తున్నావు. యు సీ దట్ నౌ. ఎందుకు? నువ్వు ధర్మశాస్త్రం కింద లేవు. హల్లెలూయా.
అప్పుడు ఇజ్రాయెల్ని ఆయన కోపంతో తీసేశాడు. ఇప్పుడు తీయడానికి లేదు. ఎందుకు? నువ్వు ధర్మశాస్త్రం కింద లేవు. హల్లెలూయా. అప్పుడు యోబుకు జరిగినట్టు నీకు జరగడానికి వీలు లేదు. యోబు కోల్పోయాడా? కోల్పోయాడు. నువ్వు కోల్పోవడానికి లేదు. ఎందుకు? ధర్మశాస్త్రం కింద లేవు. అంటే ఎప్పుడు ఎన్ని పాపాలున్నా క్షమించి నువ్వు ఆయనలో ఎదుగుతావు. ఎదగడానికి దేవుడు నీ జీవితాంతం నీకు అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. గాడ్స్ గివింగ్ యు ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ టు నో హిమ్, రిపెంట్ అండ్ గ్రో ఇన్ హిమ్. హల్లెలూయా. యు ఆర్ అండర్ గ్రేస్ ఆల్ యువర్ లైఫ్. సో యువర్ సిన్స్ కెనాట్ కిల్ యూ ఇన్ దిస్ లైఫ్ స్పాన్. కెన్ యువర్ సిన్స్ కిల్ యూ? అలాగని పాపాలు చేస్తావా? నో. ఒకవేళ చేస్తే ఆ తర్వాత జడ్జ్మెంట్ ఉంటుంది. సో హీఈస్ గివింగ్ ఎ లైఫ్ టైమ్ లైఫ్ అండర్ గ్రేస్. జీవితకాల కృపా జీవము అనండి. ఎవరైతే నీ చచ్చిపోతారు అనుకుంటున్నారో, సహోదరుడా, నువ్వు సావో, నువ్వు తృప్తిపరచబడ్డాకే చేస్తావు. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రం కింద లేవు. దేని కింద ఉన్నావు? ఎంతమంది నేను చనిపోతాను అనుకున్నా కానీ ఇంకా 10-20 ఏళ్ళ పాటు బతుకున్నారు. చేతులు పైకెత్తండి. మెనీ పీపుల్ యూ సీ దట్ యూ థాట్ యూ డై. ఆ యాక్సిడెంట్లో ఆ పాంకర్ చేయాలా, ఆ ఇబ్బంది జరగాల, ఆ తేలికర చేయాలా, ఆ ఫ్లైట్ పడిపోవాలా, అది జరగాల, ఇది యాక్సిడెంట్ అయిపోవాలా, అది తినలేదు, ఇది తినలేదు, ఆ ఫ్యాన్ నీ మీద పడలేదు, ఆ కరెంట్ షాక్ నీకు తగలలేదు. దిస్ డింట్ హ్యాపెన్. ఆ ట్యూమర్, ద థింగ్స్, దట్ ఫీవర్ డింట్ కిల్ యూ. అనేకులకి వచ్చి చనిపోయారు. యూ వై? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ఈరోజు హ్యాపీగా ఉన్నావు సిగ్గు లేకుండా. ఎందుకో తెలుసా? నువ్వు ధర్మశాస్త్రం కింద లేవు. దేని కింద ఉన్నావు? సెలబ్రేట్ క్రిస్మస్. హీ బాట్ గ్రేస్. హల్లెలూయా. యు నాట్ అండర్ లా, యు ఆర్ అండర్ గ్రేస్. You cannot condemn yourself and die. Hallelujah. Nobody can condemn you. ఈడ ఒక్కసారి వస్తాడు, సావడు. వీడికి ఇలా జరుగును కాక జరగదు. నువ్వు లేవు ధర్మశాస్త్రం కింద, వాడిద్దరు కొప్ప కింద ఉన్నారు. సిగ్గు లేకుండా క్షమించుకొని ముందుకెళ్ళమను. Don't curse him. Don't wish him death. Don't think that this will happen to him. No, neither you are under the law nor him. So both are under grace. Forgive and enjoy together and love each other. Hallelujah. Christmas is prolonging somebody's life today, uprooting somebody's guilt today. Hallelujah. The last one I need to close. I hope the message is blessing you. I hope it's feeding your spirit. For Pandak Christavulu, it will feed till next year. Pandak Christavuliki వచ్చి క్రిస్మస్ వరకు ఇది మీకు మంచి ఆహారంగా ఉండను గాక. ఏమైనా అనకూడదు దీనికి. ఎందుకంటే అనుదిన ఆహారం ఇస్తాడా దేవుడు, పండగ ఆహారం ఇవ్వడు. సంవత్సరంకి ఇస్తాడా ఆహారం? అనుదిన ఆహారం ఇస్తాడా? Does God want to feed you every Christmas or every day? Lord, give me my Christmas bread, my Easter bread, my Good Friday bread. Give me my daily bread. Hallelujah. You know, when a baby is born, the baby is designed to drink milk every 2 hours. Why? The love and bondage of mother and son. And then every day, you see that God has done some things. God can give you food forever. దేవుడు నీకు జీవితకాలం తగ్గ భోజనం ఇచ్చేయగలడు. కానీ అలా కాదు, ప్రతిరోజు నీకు ఇవ్వాలని కోరుకుంటాడు. అందుకే ప్రతిరోజు తినాలని పెట్టాడు కండిషన్. ఆ వంట చూడండి, 6 నెలలకు తాగుతుందంట. అలా పెట్టగలరు కదా 6 నెలలు తినేటట్టు. గాడ్ కెన్ డిజైన్ దాట్. కానీ అనుదినము నిన్ను ప్రేమించాలని అలా డిజైన్. గాడ్ డిజైన్ ద మదర్ అండ్ బేబీస్ బాండేజ్ లైక్ దాట్. గాడ్ సెండ్ హిస్ చైల్డ్స్ బాండేజ్ when he got stuck for you, when he got limited for you. Hallelujah. Forever he was stuck as an intercessor. ఇప్పుడు నువ్వు హెవెన్కి వెళ్తే తండ్రిని చూస్తావో లేదో, ఆయన ముట్టుకోవో లేదు, కానీ ఎవరిని ముట్టుకుంటావు? యేసయ్యను. ఏముంది ఆయనకి ఇంకా? ఫ్లెష్ అండ్ బోన్స్. హీ గాట్ స్టక్ ఇన్ ఫ్లెష్ అండ్ బోన్స్ ఫర్ యూ. I'm closing. God's promises. Okay. God promised Mary, and the promise came to pass by the power of the Holy Ghost. So all your promises will come to pass from today by the power of the Holy Ghost. Hallelujah. Luke 1:70-72. ఎవరికి ఏమైతే వాగ్దానాలు ఇప్పుడు వస్తాయి, ఇంకొక 6 రోజుల తర్వాత వాగ్దానాలు వస్తాయి. ప్రామిస్ కార్డులు తీసుకుంటారు. ఎన్ని రోజులు? 6 రోజులు ఉందా? 31st నైట్. కొంతమంది 2-3 తీసుకుంటారు. కానీ ఎందుకు గుర్తుపెట్టుకో, అప్పుడు ఒకటి తీసుకున్నా ఎన్ని మర్చిపోయావు. నీ దగ్గర ఒక 25 ప్రామిస్లు ఉన్నాయి. Somebody's promises will take you over from this Christmas. Luke 1:70-72. I'm closing. తన సేవకుడైన దావీదు వంశమునందు
మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. టు పర్ఫార్మ్ ద మెర్సీ ప్రామిస్ టు అవర్ ఫాదర్స్. ప్రామిస్ ఏదైతే మన తల్లిదండ్రులకి జ్ఞాపకం చేశాడో దాన్ని తీసుకొచ్చి దాన్ని జరిగించాడంట. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఏదైతే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడో నువ్వు మర్చిపోయావో, వాగ్దానం పక్కన పెట్టి నేను చనిపోతున్నా, ముందు నాకు ప్రాణం పోయే ప్రభువా అనుకుంటున్నావా? లేదు, వాగ్దానము నెరవేర్చుటకు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. అది నిన్ను చంపట్లే. యోసేపు ఆ జైల్లో ఇరుక్కుపోలే, రాజు అవడానికి సిద్ధపరుస్తున్నాడు. సౌలుని చంపేస్తున్నాడు అంటున్నాడు దావీదు, నా అభిషేకం సంగతిని దేవుడు ఎరుగు, నన్ను చంపేస్తున్నాడు ప్రభువా దేశం అంతా. అరే నువ్వు సావట్లేదు, నేను నిన్ను సిద్ధపరుస్తున్నా. గాడ్ ఈజ్ రిమైండింగ్ యూ. మేరీ అంటుంది, అయ్యా నాకు వాగ్దానం ఇచ్చి నన్ను చంపేస్తున్నావా ఏంది? అందరూ ఏం చేస్తారు? అపార్థం చేసుకుంటారు, నన్ను చంపేస్తారు. నాకు అసలు ఎంగేజ్మెంట్ కూడా అయింది. గాడ్ ఈజ్ టెల్లింగ్ యు, నో, ఐ యామ్ పవర్ఫుల్ టు కీప్ and let the promise come to pass in your life in the power of Holy Ghost. వచ్చి క్రిస్మస్ లోపు చాలామంది సాక్ష్యాలు చెప్తారు, పాస్టర్ గారు అద్భుత రీతిగా వాగ్దానాలు ఏం నెరవేరాయండి 2024 క్రిస్మస్. హల్లెలూయా. అందుకనే ఆల్రెడీ హ్యావ్ గివెన్ ద ప్రామిస్ for 2025. I'm releasing it now. Driving into your divine destination. That's 2025. ఏదైతే అనుకోలేదో, వినలేదో, జరిగితే బావుణ్ణు ఇంక జరగదులే అనుకున్నావో, 2005లో నీ పర్సనల్ జీవితంలో అది నీకు జరుగునుగాక. You will enter and see, at least get promises and sure, at least thank like Abraham. The promises. This is what God says. Luke 1:45. Luke 1:45. Again, I am reminding you, what God has promised has come to pass. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. వావ్, నమ్మిన ఆమె ధన్యురాలు. ఇంకా వారం రోజుల్లో ఏ ప్రామిస్ కార్డ్ వస్తుందో తెలియదు మీకు. అది మీకు నెరవేరిపోయిన ప్రామిస్ మీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు దాకా వచ్చినవన్నీ చాలా నెరవేరాయి, మిగిలిన నెరవేరతాయి. ఏదైతే నెరవేరలేదో ఈ రోజు టక 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 నెరవేరతాయి. ఈ రోజు నుంచి క్రిస్మస్ ఈజ్ అబౌట్ రిలీజింగ్ యువర్ ప్రామిసెస్ లైక్ arrows. Right. Hallelujah. May that promises come to pass in Jesus mighty name. అది ఎంత అసాధ్యమైన అందరూ చెప్పండి, నేను నమ్ముతున్నా. Let's all stand up. I'm going to pray for promises. ఒక్కొక్కసారి నువ్వు హాస్పిటల్లో ఉన్నావేమో, ఐసీయూలో ఉన్నావేమో. సో అవే ఒక జాన దూరంలో ఉంది. ఇక నా వాగ్దానం ఏమి నెరవేరుతుంది? ఇక నేను బిజినెస్ మ్యాన్ ఏమవుతాను? ఇల్లు ఏం కట్టుకుంటాను? పిల్లల్ని ఏం కంటాను? ఒళ్ళంతా నొప్పులు, నా స్పర్మ్ కౌంట్ 0 అయిపోయింది, నాకు ప్రెగ్నెన్సీ రాదు, నేను ఇల్లు కట్టుకోలేను, నేను ఈ త్రాగుడిని జయించలేను, ఈ డ్రగ్స్ని జయించలేను, ఈ ద్వేషాన్ని జయించలేను, ఈ కోపాన్ని జయించలేను, ఈ మోహాన్ని జయించలేను, ఈ చెడ్డ మాటల్ని జయించలేను, నేను బైబిల్ చదవలేకపోతున్నాను, ప్రేయర్ చేయలేకపోతున్నాను. ఆశ ఉందా? దేవుడు దాన్ని ఈ రోజు నుంచి నెరవేర్చునుగాక. గాడ్, క్రిస్మస్ ఈజ్ అబౌట్ ఫుల్ఫిల్లింగ్ మ్యాన్స్ ప్రామిసెస్. యేసుప్రభు వారు ఏమన్నారో తెలుసా? వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ ఏంటంట? సో క్రిస్మస్ ఇన్ జీసస్, అవన్నీ యేసునందు ఏంటంట? సో క్రిస్మస్ ఈజ్ టెల్లింగ్, గెట్ రెడీ, ఇట్ విల్ కమ్ టు పాస్. హల్లెలూయా. ఆమేన్. పాత నిబంధనలో ప్రవక్తల కంటే కొత్త నిబంధనలో గడ్డి పరకవలే ఉండే విశ్వాసి గొప్పోడంట. ఎందుకు? నీతో దేవుడు ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. అందుకే యోహాన్ అంటాడు, యోహానా నీ తర్వాత వచ్చేవాడు విశ్వాసి ఇంకా గొప్పోడు. నువ్వు గొప్ప ప్రవక్తలందరిలో గొప్పవాడు, కానీ షేక్ అయిపోయావు. ఎందుకంటే ఏమైనా కాదో తెలీదు. ఎప్పుడైతే ఆయన సిలువలో మరణించాడో, యేసు వచ్చాడో, యేసునందు ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో క్రిస్మస్ తర్వాత, వాగ్దానాలన్నీ ఏంటంట? అవును. ఎవరి జీవితంలో ఏదైనా అసాధ్యం ఉందా? ఐ డోంట్ నో. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్ టుడే, ఏంజల్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ యూ బికాస్ యూ సెడ్ ఆమేన్. హల్లెలూయా. The promises, when you say amen, angel will go. ఎక్కడికి వెళ్తుంది?
వాగ్దానము నెరవేర్చడానికి బయలుదేరుతుంది. హల్లెలూయా. Yeah. Many angels are stuck. Many angels are stuck because you didn't release them. You didn't release them. But many people are releasing your angels today. Hallelujah. I see many people whose reports are coming normal. Hallelujah. I see jobs, marriages. I see houses. I see businesses, industries, success. I see restoration. Hallelujah. I see blessing. I see glory. Hallelujah. Promises. కొంతమందికి 50 ఏళ్ళ నాటి ప్రామిస్ నెరవేరును గాక. గాడ్, ఇది ఎప్పుడు ప్రామిస్? ఇది 4000 years. Emmanuel. But heaven celebrated even the death. May heaven's atmosphere take you over in Jesus' name. Come on, pray for the promises come to pass. Yes, Lord. అయ్యా, మరియా అసాధ్యమైన వాతావరణంలో ఆమెన్ నంది. అబ్రహాం అసాధ్యమైన వాతావరణంలో నేను స్తుతించాడు. టుడే ఆన్ దిస్ క్రిస్మస్ ఈవ్, దోస్ హు ఆర్ వాచింగ్ ఆన్లైన్, ఇక్కడ చుట్టుపక్కల హాల్లో, హలో, సిడ్నీ, మెల్బోర్న్, వేర్ ఎవర్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇన్ అమెరికా, ఆస్ట్రేలియా, UAE, అబ్రాడ్ పీపుల్, Vijayawada, can I see them on the satellite screen if possible, please, so that I want to encourage them. If you can put them on the screen. If you can put them on the screen. All people, come on, Prabhu, ఏదైతే అసాధ్యమైందో దాన్ని లేవనెత్తండి. ప్రభు, ఈ వాగ్దానం ఇచ్చావు కదా, నాకు ఇప్పుడు దాకా ఇదిగో ఈ త్రాగుడు మానలేదు, నేను ఇంకా ఈ పాపాన్ని నుంచి బయటికి రాలేదు, ఇంకా నా కోపము తగ్గలేదు, ఇంకా ప్రతిరోజు నీ వాక్యం చదవాలనే ఆశ, ప్రతిరోజు నీ మందిరానికి ఇదిగో నీ వాక్యం వినాలని, నీకు ప్రార్థించాలని. అయ్యా, కానీ నేను ఇరుక్కుపోయాను. ఐ గాట్ స్టక్ మై లార్డ్. ఈ క్రిస్మస్ రోజు అయ్యా, ఆ దూత ఎప్పుడైతే అవును ఇది జరుగును గాకంటే దూత వెళ్ళిపోయింది, అదే రీతిగా ఇదిగో నా మీద ఉండే వాగ్దానాలు, నేను నమ్మిన వాగ్దానాలు నెరవేర్చడానికి దూత నెరవేర్చాలని పంపిస్తున్నాను. లెట్ దట్ ఏంజల్ గో అండ్ ఫుల్ఫిల్ ద ప్రామిస్. Yes, you are showing me only, Ashoka. Are you not connected from the other side? Oh, you need some time? Okay, let us pray. ప్రార్థిద్దాం. ప్రభు, ఏది అసాధ్యమో ఈరోజు అడగండి. ప్రభు, అది సాధ్యపరచు. నాకు ఉద్యోగం ఇస్తానన్నావు, ఇంకా ఇవ్వలేదు నాయన. 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది. అయ్యా, నేను ఆశీర్వదింపబడతాను అనుకున్నావు, ఇల్లు కట్టుకుంటాను అనుకున్నాను, ఇంకా కట్టలేదయ్యా. ఇదిగో నేను ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, అనుదినము చేయలేకపోతున్నాను. నీ వాక్యాన్ని ధ్యానిద్దాం అనుకో ఈ సంవత్సరము, ఈ క్రిస్మస్ నుంచి. అయ్యా, ఇదిగో ఇప్పుడు దాకా దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేదా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా డౌట్ ఉంది. ఈరోజు వాక్యం ద్వారా నేను నమ్ముతున్నాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అని ప్రేమిస్తున్నాడు. నా గురించి ఆయన శరీరంలో యుగములు ఇరుక్కుపోయాడు. He got stuck in flesh and bones because of me. He loves me. I want to worship him every day, thank him every day. Lord, receive his power every day. My Lord, bless me today. Let the promise come to pass. Let the big promise that you have promised today come to pass supernaturally. అద్భుత రీతిగా అది నెరవేరునట్టు ప్రార్థిస్తున్నానయ్యా. Let that supernatural promise power enter to fulfill the promise. ఏదైతే నా కుమారుడికి ఇచ్చిన వాగ్దానం ఇంకా నెరవేరలేదు, నా భార్యకి ఇచ్చిన వాగ్దానం నెరవేరలేదు, నాకు ఇచ్చిన ఆర్థిక సంబంధమైన ఆత్మీయంగా దాన్ని వాడుకుంటానన్నావు అయ్యా, నాకు గొప్పగా ఆశీర్వదిస్తానన్నావు, నాకు ఇంకా ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఇవి నెరవేరాలి. ఈ రోజు అవి నెరవేరాల. లెట్ ఇట్ కమ్ టు పాస్ మై లార్డ్. ఐఎమ్ లైక్ మేరీ టుడే. అసాధ్యమైనది ఉంది, బయట మరణం ఉంది, అవమానం ఉంది, వేదన ఉంది, ఏం జరుగుతుందో తెలియదు, నన్ను రాళ్లతో కొట్టి చంపేయచ్చు, ఇదిగో నా భర్త నన్ను విడిచిపెట్టేయచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ నేను అసాధ్యమైన స్థితిలో కూడా ఆమెను అన్నాను, నేను నమ్ముతున్నాను. నా దేవుడు ఈ అసాధ్యమైన స్థాయిలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలడు. ఇన్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఇంపాసిబిలిటీ హీ కెన్ లెట్ ద ప్రామిస్ కమ్ టు పాస్ ఇన్ మై లైఫ్. హీ కెన్ చేంజ్ ద సిస్టమ్స్, change things in my life. Lord, I invite you to change my life, my business, my career, my lifestyle, my mind, my spirit, my soul, my body. Bless my kids, bless my wife, bless me, take me to a new level in Jesus mighty name. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. So let me pray for that word. Okay, Lord, అసాధ్యమైన వాగ్దానము మరియ జీవితంలో ఎలా నెరవేర్చావో, Lord, how you have fulfilled the impossible promise in Mary. Let the promise, అసాధ్యమైన వాగ్దానం అలాగే ఈరోజు ప్రతి ఒక్కళ్ళ హస్తము, ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరు జీవితాల్లో వాగ్దానాన్ని నెరవేర్చమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అదే కాకుండా పక్షిరాజు యవనం వలె వారి యవనం వచ్చినట్లు సైడ్ ఎఫెక్ట్లు, అయ్యా మందుల వల్ల వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్లు, మెడిసిన్స్, వ్యాధులు, బాధ, నువ్వు చనిపోతావు అనుకుని వారిలో ఉండే జీవము ఆ మరణాన్ని మింగేసి ఆరోగ్యముగా దీర్ఘాయువుతో జీవించినట్లు వారిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. God bless you all. See you again. Thank you very much.